మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కాశీ వెళ్తే అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ప్రశ్నించారు కోటేశ్వరరావు గారు. హలో అండి అందరికీ. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో ఉన్న కుండలేశ్వరం అనే గ్రామంకి వచ్చేసామన్నమాట. ఈ గుడి వచ్చేసి అమలాపురానికి సుమారు 15 కిలోమీటర్లు, కోటిపల్లికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ ప్రవహిస్తున్న నది వృద్ధ గౌతమి నది అనమాట. ఇవన్నీ నాగబంగనాలు చూసారు కదా. రీసెంట్ టైంలో మనకి అందరికి తెలిసిన చాగంటి కోటేశ్వరరావు గారు ఈ గుడిని అయితే పాపులర్ అయితే చేశారనమాట ఈ మధ్య కాలంలో. ఎందుకంటే కాశీకి వెళ్లే ముందు ఈ గుడిలో ఖచ్చితంగా ఇక్కడ ఈ నదిలో స్నానం చేసి వాళ్ళ పాపాలు ఇక్కడ పోగొట్టుకుని కాశీకి వెళ్ళాలని చెప్తారనమాట. ఈ గుడి గురించి ప్రధాన పూజారి కూడా కొన్ని విషయాలు చెప్పడం అయితే జరిగింది. అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి కుండలేశ్వరం పుష్కర్ ఘాట్ అని పిలుస్తారనమాట. అక్కడి నుంచి మనం స్ట్రైట్ గా రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు పట్టుకుని వెళ్ళిపోతే మనకి మెయిన్ టెంపుల్ కుండలేశ్వరం టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే స్టార్టింగ్ శివుడి విగ్రహం అయితే ఉందన్నమాట. ఈ గుళ్ళో శివుడు కొండ ఆకారంలో ఉంటాడంట, శివలింగం. అందుకే దీన్ని కుండలేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. ఈ కుండలేశ్వరం గుడి మనకి చుట్టూ అంతా పచ్చదనంతో మధ్యలో గుడి అయితే ఉంటుంది. మనం చాలా లోపలికి వచ్చేయాలన్నమాట సిటీని వదిలేసి పల్లెటూరులోకి. గుడి టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. అండ్ ఇది వచ్చేసి మనకి గుడి ఎంట్రన్స్. అదిగోండి, ఇది గుడి స్టార్టింగ్ ఎంట్రన్స్. మనకి గుడిలో చాలా మంది సన్యాసి అయితే కనిపిస్తారు. ఎందుకంటే వారు కాశీ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వారి ఇక్కడ వృద్ధ గౌతమి గోదావరిలో స్నానం చేసి మళ్ళీ తిరిగి కాశీకి వెళ్ళి అక్కడ ఉంటారంట. ప్రస్తుతానికి అయితే ఈ గుడిలో కెమెరాస్ అండ్ వీడియోస్ అలౌ చేస్తున్నారు. ఎందుకంటే ఈ గుడి చాలా వరకు ఎవ్వరికి తెలియదు కాబట్టి వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు వీడియో తీసుకోమని చెప్పి. మనం గర్భగుడిలో ఉన్న శివుణ్ణి కూడా వీడియో తీసుకోవచ్చు, కానీ దగ్గరికి వెళ్ళి తాకడానికి అయితే అనుమతి అయితే లేదనమాట. రీసెంట్ టైమ్స్లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చి ఈ గుడిని దర్శించుకొని ఈ గుడిని డెవలప్ అయితే చేయడం జరిగిందంట. అక్కడ వృద్ధ గౌతమి గోదావరి దగ్గర ఇది స్నానం చేయడానికి పైపులు కట్ట పెట్టడాలు కట్ట ఫండ్ చేశారంట ఆయన. సుమారు 8 లక్షల దాకా ఖర్చు పెట్టారంట. మనకి ఈ గుడి అంత రద్దీగా అయితే ఏమి ఉండదు, కానీ కార్తీక మాసం వచ్చిందంటే ఈ గుడి చాలా రద్దీగా ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఫ్రైడే వెళ్ళాను. ఫ్రైడే కాబట్టి చూసారు కదా, గుడి అయితే మొత్తం ఖాళీగానే ఉంది. ఈ గుడిలో మనకి 3 ఎంట్రన్స్ అయితే ఉంటాయి, కానీ అందులో మనకి ఓపెన్‌లో ఉండేవి 2 ఎంట్రన్స్‌లు మాత్రమే. మనం చూసుకుంటే ఇక్కడ క్యూ లైన్ కూడా ఉంది, కానీ మనకిప్పుడు క్యూ లైన్ అవసరమే లేదు. ఎందుకంటే గుడి మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి. ఇక్కడ మనకి స్వయంగా ఏర్పడిన నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ కుండలేశ్వరం చరిత్ర ఈ గుడిలో హిందీ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, అలాగే తెలుగు లాంగ్వేజ్లో స్పష్టంగా మనకి కథ అనేది ఫ్లెక్సీల మీద ప్రింట్ చేసి అక్కడ పెట్టడం జరిగిందనమాట. ఈ కుండలేశ్వర క్షేత్రం మన యానం బ్రిడ్జ్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఈ గుడికి మనకి ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేదనమాట, ఎందుకంటే మొత్తం అంతా పల్లెటూరు కాబట్టి. కానీ మనం ఆటోని కట్టించుకొని వెళ్ళొచ్చు, అంతేగాని సర్వీస్ ఆటోలు, సర్వీస్ బస్సులు అనేవి ఏమీ లేవు. అంతా మనం ఓన్గానే మనకి ఈ గుడి బయటే మొత్తం గుడిలోకి కావాల్సిన అభిషేక వస్తువులు, నెక్స్ట్ కావాల్సిన వస్తువులు అన్నీ ఇక్కడ బయట షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక ఈ గుడి గురించి కొన్ని విషయాలు మనం పంతులు గారు చెప్తారు, వినండి. ఈ అమకింకారంలో నన్ను కాపాడలేబెట్టి ఆ కుండలేశ్వరాని భక్తమార్కండేడు కుండలేశ్వర స్వామిని పట్టుకుంటాడు. తరువాత 15వ శతాబ్దంలో శ్రీనాథ మహాత్ముడు ఆయన ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఇక్కడ నుండి కాశీ వెళ్ళి కాశీ ఖండాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీ పురాణంలో రాశారు శ్రీనాథ. మరి శ్రీనాథ మహాకవి కాశీ ఖండంలో రాశారు,
మరి ఈ క్షేత్రం గురించి ఇంకా ఏ ఏ పురాణాల్లో వర్ణించబడింది అంటే అండి కాశీ వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోని లైక్ అండ్ హైప్ చేసి వీడియో చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ తెలియని గుడి వేరే వాళ్ళకు కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. పురాణము, గౌతమి గ్రంథము, ఆ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కాశీ వెళ్తే అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ప్రశ్నించాల్సింది కోటేశ్వరరావు గారు కాశీ వచ్చారు, బానే ఉంది, కాశీ కన్నా ముందుగా వెళ్ళవలసిన క్షేత్రం మీకు దగ్గరలో ఉంది, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చారా లేదా అని అడిగారు. తిరిగి కోటేశ్వరరావు గారు అడుగుతున్నారండి, స్వామి ఆ క్షేత్రం ఎక్కడుందండి చెప్పండి అని అడగగానే అర్చక స్వామి ఒక్క నవ్వు నవ్వి, కోటేశ్వరరావు గారు మీకు దగ్గరలో ఉన్న క్షేత్రమే మీకు తెలియదు, ఎక్కడో కాశీలో ఉన్న మేమే వస్తున్నాం, మరి మీరు ఉపన్యాసాలు చెప్తున్నారు కదా, ఏ పురాణంలోనూ కూడా ఈ క్షేత్రం గురించి మీకు కనిపించలేదా అని చెప్పి కోటేశ్వరరావు గారి చేతికి అర్చక స్వామి కాశీఖండము, భీమఖండము, బ్రహ్మాండ పురాణము, గౌతమి గ్రంథము, మార్కండేయ పురాణము, శైవ కళ్యాణ ప్రకరణ, శివ పురాణం, ఇలా పురాణాలన్నీ కోటేశ్వరరావు గారి చేతికిచ్చి కోటేశ్వరరావు గారు ఈ పురాణాలన్నీ క్షుణ్ణంగా తిరిగేసి ఆ క్షేత్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని అప్పుడు ఆ క్షేత్రానికి వెళ్ళి క్షేత్రానికి వెళ్ళనగానే ఈ కోటేశ్వరరావు గారు ఈ కొండలేశ్వర స్వామి క్షేత్రం గురించి కాశీలో క్షుణ్ణంగా తెలుసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని గురించి ఈ గోదావరి పేరు వృద్ధగవతి నది అని చెప్పుకున్నాం. మరి యొక్క పేరు కుండల తీర్థం అని కూడా చెప్పుకున్నాం. ఆ పేరు ఎలా వచ్చిందంటే గోదావరి నదిలో ఒక కుండలేశ్వర స్వామి ఉన్నారు, ఆయన మీదుగా గోదావరి ప్రవహిస్తోంది, అందుచేత కుండల తీర్థం అని చెప్పుకున్నాం. మరి ఆలయంలో అక్కడున్న స్వామిని భక్తులు ముట్టుకోవడానికి అర్హత లేదు, భక్తుల పేరున మేము ముట్టుకుని పూజ చేయడానికి మాకు అర్హత ఉంది. మరి గోదావరి మధ్యలో ఉన్న స్వామిని భక్తులు ముట్టుకోవడానికి అర్హత ఉంది, కానీ దర్శనం లేదు, దేవతలే పూజలు చేసుకుంటున్నారు. అందుచేత అక్కడున్న కుండలేశ్వర స్వామిని తాకినంత ఫలితం రావాలంటే ఆ కుండల తీర్థంలో స్నానం చేయగా అక్కడున్న 10,000 గోవులు దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం. అంతేకాకుండా మరొక విశిష్టత ఉందండి కుండల తీర్థానికి, అదేమిటంటే రోజుకు 3 సార్లు రుచి మారుతూ ఉంటుంది, టేస్ట్ మారుతూ ఉంటుంది. అదేలాగంటే ఇప్పుడు వెళ్ళి స్నానం చేశారనుకోండి, ఉప్పదనం వచ్చిందనుకోండి, సముద్రుడు వచ్చాడు పాపాలు తీసుకెళ్ళారు, మరలా 3 గంటలు పోయాకో 4 గంటలు పోయాకో మరలా వెళ్ళి స్నానం చేశారనుకోండి, చప్పదనం వచ్చిందనుకోండి, గోదావరి సముద్రంలోకి వస్తుంది. అలాగా ఈ ప్రాంతంలో సముద్రుడు గోదావరి కలుసుకునే ప్రదేశం అంత విశిష్టమైన తీర్థము క్షేత్రము కూడా. సర్వే జనా సుఖినో భవంతు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ గురి గురించి కొన్ని విషయాలు అయితే చెప్పండి.